హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్ని. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇవాళ మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్విక్గా ఈజీగా రెసిపీని అయితే చేసేయచ్చండి, ఎక్కువ కష్టపడకోకుండా. అది ఎలాగైతే ఈరోజు అయితే చూసేద్దాము. ఇంట్లో కామన్గా దొరికే టమోటాతో అయితే చేసేద్దాం ఈ రెసిపీని. అయితే మనము వేడిగా సర్వ్ చేసుకుంటే లొట్టలు వేసుకుంటూ తింటారండి, అంత రుచిగా ఉంటుంది ఈ రైస్ అయితే. ఇది లంచ్లో కానీ డిన్నర్లో కానీ టిఫిన్గా అయినా తీసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ చేస్తే ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా అయితే తినేస్తారండి. మా పాపకైతే ఇది ఫేవరెట్ అని ఇవాళ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాము. తనైతే వెళ్ళేటప్పుడే చెప్పింది టమోటా బాత్ చేయమని, అందుకు తన కోసం అయితే ప్రిపేర్ చేశాను. అలాగే వీడియో కూడా చేసేసాను. ముందుగా అయితే కుక్కర్ తీసేసుకొని రైస్ని అయితే నేను ఇక్కడ 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. బియ్యం అయితే వేసుకొని వాటర్తో బియ్యంని అయితే బాగా వాష్ చేసుకోండి. ఒక 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసేసి కుక్కర్ అయితే ఒక విజిల్ పెట్టేసుకుందాము. అది ఉడికేలోపు మనం ఇక్కడైతే గ్రేవీకి అయితే ప్రిపేర్ చేసుకుందాము. టమోటాలు అయితే ఇక్కడ 6 అయితే తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుందాం. ఇలా 2 టమోటాలు కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసి ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇలా టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆనియన్స్, అలాగే కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇలా జీడిపప్పును కూడా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే ఒక 2 గరిటెలు అయితే వేసుకుందాము. అలాగే నెయ్యి 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుందాము. బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. బాగా చిట్పట్లాడిన తర్వాత చెక్క, లవంగ, యాలక్క కూడా వేసుకుందాము. అలాగే జీడిపప్పును కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకుందాము, కలర్ చేంజ్ అయ్యే వరకు. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చి చీలికలు ఒక 4 వేసుకుందాము. అలాగే ఇందాక తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. బాగా ఫ్రై చేసుకుందాము, ఉల్లిపాయ బాగా మగ్గే వరకు. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుందాము. ఇక్కడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీ కూడా వేసేసుకుందాము మొత్తం. అలాగే తరిగి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసుకుందాము. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకైతే మనం మసాలాలు అయితే వేసేసుకుందాము. అంతవరకు మగ్గించుకుందాము. ఎక్కువసేపు ఏం పట్టదండి టమోటా సాఫ్ట్గా అయ్యాక. ఇప్పుడు 1 స్పూన్ దాకా అయితే ధనియాల పొడి వేసుకుందాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అండి, మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళది టమోటా రైస్ అయితే పౌడర్ వేసేసుకుందాము. ఇది కంపల్సరీ వేయాలండి, రైస్కి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఏ కంపెనీ అయినా వేసుకోండి, మీకు అందుబాటులో ఉండేదైతే. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకుందాం. ఇలా బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. రైస్ని అయితే పొడిగా చేసుకోండి. ఇలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గుజ్జులోకి అయితే వేసేసుకుందాము. కొత్తిమీర తరిగిండేది కూడా యాడ్ చేసేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలిసేలాగా రైస్కి మిక్స్ చేసుకుందాము. సాల్ట్ తక్కువైతే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. పిల్లలకి ఇలా రైస్ చేసి పెడితే బాగా టేస్టీగా తింటారు కదండి. పప్పు, రసం అలా లంచ్ బాక్స్ కన్నా మా పిల్లలకైతే ఇలా రెసిపీస్ అంటేనే చాలా బాగా ఇష్టము. కలిపేసిన తర్వాత లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నామండి పాపకైతే. లాస్ట్లో ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసి పెట్టేయండి. అంతే అండి, మన టేస్టీ అయిన టమోటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.